హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంజనీరింగ్ కంటెంట్ అంతా కూడా మీకు రీచ్ అవుతుంది. ఓకే, ఇవాళ వీడియో అయితే మన టాపిక్ ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ సమ్ మోర్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. తెలుసు కదా, ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడాలి. అప్పుడే మన రివిజన్ అనేది మంచి ఫార్మాట్లో ఉంటుంది. సో విల్ కవర్ ద 10 క్వశ్చన్స్ ఫర్ ద డే. ఓకే, సో విల్ స్టార్ట్ ద సెషన్. ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ విత్ ఎ రెసిస్టివ్ లోడ్ అండ్ ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా. సో ఇక్కడ ఫార్ములా అడుగుతున్నాడు డైరెక్ట్గా. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇదే ఎగ్జాక్ట్ ఫార్ములా మీద ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. మీకు కనుక ఐడియా ఉంటే ఈజీగా ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ 2Vm/π ఇంటూ కాస్ ఆల్ఫా. ఇవాళ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ ఫుల్ కంట్రోల్డ్ 3-phase రెక్టిఫైయర్ అవుట్పుట్ వోల్టేజ్ బికమ్స్ 0 వెన్ ఫైరింగ్ యాంగిల్ ఈజ్ అని అంటున్నాడు. సో వీ ఆల్ నో దట్ వాట్ ఈస్ ద ఫార్ములా 3 × √3 ఇంటూ లైన్ వోల్టేజ్ బై పై ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకే, సో కాస్ ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా ఎప్పుడు ఏ డిగ్రీ ఉన్నప్పుడు మనకు వాల్యూ అనేది 0 అవుతుంది అని అంటున్నాడు. సో cos 90 ఉన్నప్పుడు we got the value as a 0. So something any value multiply with 0, output is 0. So firing angle is 90 degrees. Okay, so అప్పుడు మనకు సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ తెలిస్తే మనం ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? 90 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ స్టెప్ అప్ చాపర్ ఇంక్రీజెస్ ద వోల్టేజ్ ఫ్రమ్ 100 to 300. వాట్ ఈస్ ద డ్యూటీ రేషియో? ఓకే, మనం ప్రీవియస్ వీడియోస్లో స్టెప్ డౌన్ చాపర్ మీద చేసాం. ఓకే, దట్ ఈస్ వీ కెన్ కాల్ యాజ్ బక్ కన్వర్టర్. ఇక్కడికి వచ్చేసరికి స్టెప్ అప్. సో ఇక్కడ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా దెన్? డి మీన్స్ డ్యూటీ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 1 minus ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, వీ హ్యావ్ ద టూ వాల్యూస్ హియర్. ఇన్పుట్ ఈజ్ 100, అవుట్పుట్ ఈజ్ 300. మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సరే డ్యూటీ సైకిల్. రిమెంబర్ దిట్ ఇట్ ఈజ్ ఫర్ ద స్టెప్ అప్ చాపర్. ఓకే, స్టెప్ డౌన్కి ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ చాపర్ ఆపరేట్స్ ఇన్ ఏ 4 quadrants అని అడుగుతున్నాడు. సో ఇది కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాము, బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్. ఓకే, సో సేమ్ క్వశ్చన్ బట్ ద వే ఆఫ్ ఆస్కింగ్ అనేది చేంజ్ అయింది. సో క్లాస్ ఏ ఎక్కడ వర్క్ అవుతుంది అని అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఫార్వర్డ్ మోటరింగ్ని ఆఫర్ చేస్తుంది. క్లాస్ బి వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్ రీజనరేటివ్ బ్రేకింగ్ మీద వర్క్ చేస్తుంది. క్లాస్ సి వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ని ఆఫర్ చేస్తుంది. దట్ ఈస్ ఫార్వర్డ్ మోటరింగ్ అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్లాస్ ఈ, ఇట్ ఈస్ ఆపరేట్ ఇన్ ఆల్ 4 coordinates and it offers the both directions. Okay, next question వచ్చేసి the fundamental voltage of square wave in inverter is given by. ఓకే, సో ఇన్వర్టర్ వోల్టేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. మామూలుగా మనకు స్క్వేర్ వేవ్ అనేది ఆడ్ హార్మోనిక్స్ని కలిగి ఉంటుంది. అక్కడ మనకు ఫస్ట్ వచ్చే ఫండమెంటల్ కాంపోనెంట్ వాల్యూ ఏంటి అంటే 4Vm/π. ఓకే, సో ఇది మనము ఆపరేషనల్ డీటెయిల్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, సో నౌ ద ఆన్సర్ ఇస్ 4Vm/π. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ 3-phase 180 కండక్షన్ ఇన్వర్టర్ ఈచ్ డివైస్ ఈజ్ కండక్టర్. అంటే ఏ డిగ్రీ దగ్గర కండక్ట్ అవుతుంది అని అంటున్నాడు. సో ఇన్ 180 degree మోడ్లో మనకి ఈచ్ డివైస్ లైక్ ఎస్సిఆర్ కానీ అది ఏదైనా కానీ ఇట్ కండక్ట్స్ ఫర్ 180 degree ఎలక్ట్రికల్ డిగ్రీస్. ఓకే, 180 ఎలక్ట్రికల్ డిగ్రీస్ విత్ 3 devices కండక్టింగ్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ ఏ 3-phase బ్రిడ్జ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 180 degree ఎలక్ట్రికల్ డిగ్రీస్. ఓకేనా, సో మనకి ఇది ఏ టైంలోనైనా కనెక్ట్ అవుతుంది ఇన్ 3-phase బ్రిడ్జ్ కన్వర్టర్లో. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి 180 degrees. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ స్టెప్ అప్ సైక్లో కన్వర్టర్
maximum output frequency is limited to. So it is purely relation between the అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. అయితే మనకు సైక్లో కన్వర్టర్లో ఏమవుతుంది అని అంటే ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఆర్ ఎల్స్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఫామ్. ఓకే, సో ఇది అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ కండిషన్, ఇట్ ఈస్ లిమిటెడ్ టు 1/4 ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఓకే, 1/4 ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ ఆర్ 1/4 ఆఫ్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు. ఓకే, ఇలా ఎందుకు అని అంటే ఇట్ ఏబుల్ టు మెయింటైన్ ద వేవ్ ఫామ్ కంట్రోల్ అండ్ అవాయిడ్ ద కమ్యూటేషన్ ఓవర్లాప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైక్లో కన్వర్టర్స్ ఆర్ బెస్ట్ యూజ్డ్ ఫర్. సో సైక్లో కన్వర్టర్స్ అప్లికేషన్స్ అడుగుతున్నారు డైరెక్ట్గా. మామూలుగా సైక్లో కన్వర్టర్స్ మీన్స్ దే ఆర్ ద ఏసీ కన్వర్టర్స్. మనకు ప్రాపర్టీ ఏంటి, ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు ఏసీ, మీన్స్ కాన్స్టెంట్ ఏసీ టు వేరియబుల్ ఏసీ అనమాట. ఓకే, ఈ సైక్లో కన్వర్టర్ని మనం ఎక్కువగా లార్జ్ సింక్రోనస్ మోటార్స్లో యూజ్ చేస్తాం, అలాగే రోలింగ్ మిల్స్ దగ్గర, షిప్స్లో అలా. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనము అని అంటే ఎక్కడైతే లో స్పీడ్ అండ్ హై టార్క్ ఆర్ నీడెడ్ విత్ ఎన్ స్మూత్ ఫ్రీక్వెన్సీ వేరియేషన్. ఓకే, అక్కడ మనం సైక్లో కన్వర్టర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఎ సింగిల్ ఫేజ్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ విత్ ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్ ఆర్ఎంఎస్ వోల్టేజ్ డిపెండ్స్ ఆన్. ఓకే, ఫస్ట్ మనకి దీనికి ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందో తెలియాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అనేది ఫేజ్ యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది, ఫేజ్ యాంగిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ కూడా ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా ఆఫ్ ఎస్సిఐ. ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫైరింగ్ యాంగిల్. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా అది అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఇది ఆన్సర్ చేయగలుగుతాం. ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ డిపెండ్స్ ఆన్ ద ఫైరింగ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డివైస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏ డివైస్ని యూజ్ చేస్తాము అని అంటే ట్రాక్ని యూజ్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇట్ కండక్ట్స్ ఇన్ ఏ బోత్ డైరెక్షన్స్ అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఏ ఏసీ కంట్రోలర్ ఫర్ ద రెసిస్టివ్ లోడ్స్. ఓకే, మన ఇంటి డైలీ పర్పస్లో రెసిస్టివ్ లోడ్స్ మీన్స్ హీటర్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఫ్యాన్ ఈస్ ద ఇండక్టివ్ లోడ్ నాట్, సో ఓన్లీ ఫర్ ద రెసిస్టివ్ లోడ్స్ మీన్స్ హీటర్. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జాంపుల్. సో ట్రాక్ అనేది మనకు 2 వేస్లో కనెక్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ మనం 10 క్వశ్చన్స్ని కవర్ చేసాము. ఓకే, సో హోప్ డ్యూరేషన్ తగ్గింది అండ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఐ ట్రై టు స్లో డౌన్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.